ఆల్ ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మేము కరీంనగర్ రైల్వే స్టేషన్లో చూడండి, అక్కడ 2వ నంబర్ ప్లాట్ఫారం మీద తిరుపతి ట్రైన్ నిలబడి ఉన్నది. తిరుపతి టు కరీంనగర్, కరీంనగర్ టు తిరుపతి. చూడండి, మా షరీఫ్ ఫస్ట్ ఇక్కడ ఇది మొత్తం వర్క్ నడుస్తుంది, నీట్గా అవుతుంది. అక్కడ కూడా స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్లాట్ఫారం నుంచి ర్యాంప్ ఎక్కి పైకి వెళ్తున్నాడు. చూడండి, షరీఫ్ ఇవి ఎందుకు కింద పైన దీనిపైన వేసేదాక ఇవి. ఓకే, ఇదొకటి కంప్లీట్ అయిపోయింది వర్క్, కానీ వేసేందుకు క్రేన్ లేక ఆగిండ్రు. లేకపోతే ఇది కూడా వేసేసేటోళ్ళు, క్రేన్ లేదు ప్రస్తుతానికి. అయితే మన కాడ రేకులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. గివ్వే రేకులు స్టార్ట్ అయిపోయింది వర్క్. కాకపోతే ఏంటంటే రాఖీ పున్నమి అచ్చుట్ల ఇక్కడ లేబర్లు వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరిగింది. అందుకనేసి పండుగ అయిన తర్వాత చూడండి, మొత్తం గిట్లనే వస్తుంది లుకింగ్. టైల్స్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ స్లాబ్ కలుపుతుంది, ఆ పైపులు వస్తున్నాయి, అక్కడ దాకా వెళ్తుంది. ఇది 1వ ప్లాట్ఫారం ర్యాంప్. ఇది చూడండి, ఇక్కడ దాకా వర్క్ పూర్తయింది. ఇంచుమించు ఇదేమో 20 ఫీట్లు అయిపోయింది, అదేమో 30 ఫీట్లు అయిపోయింది వర్క్. దయచేసి మీరు నా ఛానల్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ పెట్టట్లేదు. దయచేసి మేము తీసిన వీడియోకు ఏ రకమైన కామెంట్ అయినా పెట్టండి. మీకు నచ్చితే కనుక నచ్చిందని పెట్టండి, నచ్చకపోతే కనుక నచ్చలేదని పెట్టండి. లేకపోతే ఊరికనైనా కానీ మాతో మాట్లాడేందుకు ఏదో రకమైన కామెంట్ అయితే పెట్టండి. దయచేసి మేము తీసిన వీడియోకు లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. మా ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని
ఎదురున్న వాళ్ళకు కూడా తెలియజేయండి. మా ఛానల్ కరీంనగర్ అప్డేట్ అనే ఛానల్ ఇంచుమించు అన్ని రకాల వీడియోలు తీసేందుకు రెడీ అవుతుంది. కాకపోతే ప్రస్తుతానికైతే మేము కరీంనగర్ రైల్వే స్టేషన్ బ్లాగ్స్ మాత్రమే చేస్తున్నాము. అతి త్వరలో మేము ఈ ఛానల్లో కూడా కొన్ని నవ్వించే కార్యక్రమాలు కూడా చేద్దామనేసి ప్లాన్ చేస్తున్నాము. కాకపోతే ఇప్పుడే కాదు, కొంచెం సమయం పడుతుంది. ఇవన్నీ పడితే 1, 2, 3 ఇవన్నీ స్తంభాలే కదా. ఇక్కడ చూసారా, వాళ్ళు పట్టాల మీదకి వెళ్ళి కంకరను తీసేస్తున్నారు. కంకరకు బాగా రోజులు డేట్ అయిపోయింది, మళ్ళీ పోతే ఇంకా దీన్ని కొంచెం స్పీడ్ పెంచుదామన్న ఆలోచనతో ఉన్నారు కాబట్టి తీస్తున్నారు. అక్కడ తీసేశారు. హలో ఫ్రెండ్, ఇక చూడండి మన కరీంనగర్లో ప్లాట్ఫారం వర్క్. ఇది రేకుల షెడ్డుకు సంబంధించింది. అక్కడ ఒకటి వస్తుంది, అదొకటి. ఇక ఇక్కడ ఒకటి ఉన్నది చూడండి, ఇక్కడ కూడా వేస్తారు. ప్రస్తుతానికి ఇది వాటర్కి సంబంధించింది, నీళ్ళు చేతులు కడుక్కునేందుకు దానికి సంబంధించింది. ప్రస్తుతానికి మన షరీఫ్ అక్కడ కూర్చున్నాడు చూడండి. ఈ హైట్ వరకు మొత్తం గద్దె వస్తుంది. ఓన్లీ కూర్చునేదందుకు షరీఫ్ చూపిస్తున్నాడు చూడండి, అక్కడ దాకా కూర్చునేదందుకు. ఇక్కడ మాత్రం ఒక 6 ఇంచులది కంకర బేడ్ వస్తుంది. ఈ సైజులో ఇక్కడ కనిపిస్తుందా, ఆ సైజులో ఇక్కడ వస్తుంది. ఇక్కడ దాకేమో గద్దెలు వస్తున్నాయి. ఆ గద్దెల మీద కూర్చోవచ్చు. ఇక్కడ నుంచి మొదలెడితే అక్కడ దాకా గ్రానైట్ వస్తుంది. చూసిండు ఈ బాబే. రెండో ప్లాట్ఫారం మీదకి వెళ్ళి 1వ ప్లాట్ఫారం మీదకి వచ్చేందుకు పోతున్న తిరుపతి ట్రైన్. ఇప్పుడు మనం నిలబడ్డది 2వ ప్లాట్ఫారం. చూడండి వర్క్.